మీ పాస్టర్ గారి గురించి చూస్తే యోహాను సువార్త 12:9. కాబట్టి యూదులలో సామాన్య జనులు యేసు ప్రభు అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసు ప్రభును చూడటం మాత్రమే కాకుండా మృతుల్లో నుండి యేసు ప్రభు లేపిన లాజరును కూడా చూడటానికి జనం వచ్చారు. ఎవరన్నా సప్పట్లు కొట్టకపోతే పక్క వాళ్ళు కొట్టించండి. ఇది కొట్టినపడాలి, ఇంకా గట్టి కొట్టాలి, ఇంకా గట్టిగా. మేము గాడిదలు అంటోళ్ళం. ఈ గాడిదలకు ఇలువిచ్చింది యేసయ్య మా మీద ఉండబట్టి మాకు ఇలువ వచ్చింది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయనకే మహిమ కలుగును గాక, ఘనత మహిమ ప్రభావాలు ఆయనకే కలుగును గాక. వీరిద్దరు ఫ్రెండ్లు అంట చిన్నతనం నుంచి. నిజంగా నాకు చాలా సంతోషం ఉంది. ఫ్రెండ్షిప్ అంటే నాకు తెలియజేయ కాదు. పుట్టిన కాడి నుంచి ఇప్పటికీ నాకు ఫ్రెండ్లే లేదు, తెలీదు. ఆడ ఫ్రెండ్లు లేరు, మగ ఫ్రెండ్లు లేరు. ఎందుకు లేరంటే విశ్వం మనుషులని ఒక్కడు నా దగ్గర రావట్లేదు. యేసు ప్రభు రిషభ పూర్తి నన్ను రక్షించినందుకు ఈ సభలకు వస్తున్న జనం నన్ను చూసి కాదు, ముందు యేసేని చూసి అబ్బా యేసు ప్రభు అంట ఒక ఇష్ట మనుషుని కాపాడంట, ఆయన చూద్దాం, సొలొమోనుని చూద్దాం, ఇలాంటి అయ్యగారిని చూద్దామని చెప్పి జనం వస్తున్నారు. కానీ మీకేం పని పాటలకు కాదు, ఇళ్లలో మీకు ఏం పని పాటలకు రాలే. మీకు ఎన్ని పనులు ఉన్నాయో నాకు తెలుసు. అది ఆ పనులు పక్కన పెట్టుకొని యేసయ్యని మహిమపరుస్తూ వచ్చారు. దేవుని స్తోత్రం. నేను చదువుకున్న వాక్యం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 10, అపోస్తుల కార్యములు 10 3:5. నేను చదువుకున్న వాక్యం ఏంటిది? అపోస్తుల కార్యములు 3:5. మరి ఒరే మాట్లాడుకుని చదవలేరా? ఇది కాదు, ఇదిరా, ఇది కాదు, ఇదేంటి చేతనాడు తిని చదువు. అంతట పేతురు దేవుని సేవకుడు, వెండి బంగారములు మా యొద్ద లేవు గాని మాకు కలిగిందే నీకు ఇస్తున్నాను, నజరుడైన యేసు క్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడిచే పట్టుకొని లేవనెత్తాను. వెంటనే వాని పాదములు, మీరు త్వరగా వెళ్ళటం మంచిది, నా యందు దయ ఉంచి ప్లీజ్ ఇదే దారి, నేను వెళ్ళొచ్చాను, అది అయిపోయింది. కొట్టొద్దు నిదానం దౌడేసుకోండి. చెప్పండి, యేసుక్రీస్తు నామమున వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తిన వాని శీలమండలం బలము పొంది దిగ్గున లేచి నిలిచి నడిచి గంతులేస్తూ పరిగెత్తుకుంటూ వెళ్ళి సినిమాకి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? చర్చికి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. మా ఇంట్లో ఉన్నటువంటి బంధువులందరూ, ఒక కొడుకు పుట్టాడు, అందరూ బాగానే పుట్టారు, ఆ పిల్లడు బాగానే పుట్టాడు, కానీ పాదాల్లో శక్తి లేదు, రక్తం లేదు, రక్త ప్రసరణ లేదు, పోలియో వచ్చేసింది, 2 పాదాలకి పోలియో వచ్చింది. తన కాళ్ళ మీద తాను నిలబడలేకపోతున్నాడు. ఇతరుల మీద ఆధారపడే పరిస్థితి, అక్కల మీద, తల్లిదండ్రుల మీద, అన్నల మీద, ఇతర మనుషుల మీద ఆధారపడే జీవితం వచ్చింది. ఈ రోజున పేరుకు కాళ్ళు లేకపోయినా, పాదాలు లేకపోయినా, ఇతరుల మీద ఆధారపడకుండా మన కాళ్ళ మీద మన నిలబడే శక్తి ఈ సభల ద్వారా దేవుడు ఇవ్వబోతున్నాడు. గట్టి కొడాలా. నేను ఎలాగ నిలబడ్డాను చెప్తా మీకు. దేవునికి స్తోత్రం. ఈ రోజు 2వ భాగ సాక్ష్యం బాగానండి. ఆ పిల్లోడు అమ్మా నాన్నని అడిగాడు, బంధువులను అడిగాడు, నేను పేరుకు కాలేవలేపను కానీ ఆ చర్చి పక్కన కూర్చోబెట్టండి, వెళ్ళే వాళ్ళని వచ్చే వాళ్ళని భిక్షమడుకుంటాను చెప్తే వాళ్ళు కూర్చోబెడుతున్నారు. ఈ అబ్బాయి చర్చి కాడ ఉన్నాడు, వెళ్ళే వాళ్ళని వచ్చే వాళ్ళని భిక్షమడుకుంటున్నాడు. అయ్యా సహాయం చేయమని.
అయ్యా సహాయం చేయండి, అయ్యా సహాయం చేయండి అని పాపం ఏడుస్తున్నాడు. ఒకటేమో భిక్షమెడుకున్నాడు, రెండోది చర్చికి వెళ్ళే వాళ్ళు వచ్చే వాళ్ళు పాదాలు చూస్తున్నాడు. భగవంతుడా, వాళ్ళలాగా నాకు కూడా కాలేస్తే నేను నడిచేవాడిని కదా, నేను పని చేసుకున్నాను కదా, ఎందుకు నాకు బతికలాగా వచ్చింది. మూడోది ఆయన ఉన్నది చర్చి పక్కన, చర్చి దగ్గరలో సాలమనయ్య గారు పాటలు పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, వాక్యం చెప్తున్నారు, వర్షిప్ చేస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు, ఎన్ని వింటున్నాడు. ప్రార్థన వింటున్నాడు, నేర్చుకున్నాడు, చేస్తున్నాడు. పాటలు వింటున్నాడు, నేర్చుకున్నాడు, పాడుతున్నాడు. వాక్యము వింటున్నాడు. దేవుని వాక్యం వినడం ద్వారా విశ్వాసం కలిగిపోయింది. ఆయనకు ఒక విశ్వాసం వచ్చింది, ఏ నాటికన్నా యేసు క్రీస్తు ప్రభు నన్ను నడిపిస్తాడు, నిలబెడతాడు. ఆ విశ్వాసం ఈ రోజున మనందరికి అలాంటి విశ్వాసం వచ్చునుగాక. అప్పుల్లో దేవుడు, కష్టాల్లో ఉన్న మనల్ని దేవుడు అద్భుతంగా లేపునుగాక. ఒక విశ్వాసం వచ్చునుగాక. కొంతమంది విశ్వాసం కోల్పోతున్నారు, నాన్న. మనం ఇంకెంతేనా? మన బతికింతేనా? మనం లెగలేమా? మన పరిస్థితి ఇంతేనా? మన జీవితం, మన బ్రతికింతేనా? ఇంకా లెగలేమా? విశ్వాసం కోల్పోయి ఇంట్లో శాంతి లేదు, ఒంట్లో ఆరోగ్యం లేదు. కొంతమంది చచ్చిపోవడం సిద్ధపడుతున్నారు. ఎందుకు ఈ బ్రతుకు? నా భర్తని పెళ్లి చేసుకున్నాను, నా భార్యని పెళ్లి చేసుకున్నాను, జీవితాంతం ఆనందంగా బతకాలని. కానీ మధ్యలో నా భర్తలకు అయిపోయాడు. పెళ్ళైన కొత్తలో నా ముఖమే చూసేవాడు, ఇప్పుడు నా ముఖం చూస్తున్నాడు. ఎన్నో రకాల ఆలోచనలు, తలంపులు, ఆలోచనలు, డబ్బులు, వేస్ట్ ఖర్చులు. బైబిల్ చక్కని మాట ఉంటుంది కీర్తనలో. ఏముంటుందంటే, నీ కష్టార్జితం, అది అన్నయ్య గారు 120 అనుకుంటా, నీ కష్టార్జితము నీవు అనుభవిస్తావు. ఈ రోజున కష్టాలు అంతా పోతుంది. పేకాటకి, సినిమాలకి, డ్రామాలకి, త్రాగుడికి, తాగుబోతులకి అయిపోయారు. మీరందరూ అదొక మాట చెప్పండి, తాగుబోతులు. గట్టిగా నుండి మన మొగలు గట్టిగానంటే, తాగుబోతులు, మంచి తాగుబోతులు, పిచ్చ తాగుబోతులు, 2 రకాలు ఉన్నారు. మంచి తాగుబోతులు అంటే వాళ్ళు ఎంత తాగినా స్టడీగా ఉంటారు. స్టడీ ఆయనకి అలా తప్ప ఎవరు తెలియదు. చక్కగా ఇంట్లోకి వెళ్తారు, తింటారు, పడుకుంటారు, వాళ్ళతో ఏం పని. ఇక పిచ్చ తాగుబోతులు అంటే బాగా తాగి వచ్చే పందిని, కుక్కను కూడా ముద్దెట్టుకుంటారు. మన ఇళ్లల్లా, మన కుటుంబంలో ఉండి గలిబిలిగా చేస్తున్న పాపం తెలుసో తెలియక తాగుబోతులైపోయి ఆ బానిసత్వం పడిపోయి ఇంకా లెగలేకపోతున్న వారిని దేవుడి రోజు ఆ తాగుడు నుంచి విడుదల చేసి కుటుంబాన్ని దేవుడు కాపాడి ఒక ఉన్నతమైన స్థితిలో చేయబోతున్నాడు. దేవుని స్తోత్రం. ఈ అబ్బాయి గురించి అమ్మా, నువ్వు బాధపడబాక బిడ్డ, అయ్యా బాధపడబాక, నా తాగుడు ఇంతేనా, నా భర్త ఇంతేనా, ఇక మారడా, ఎంత డబ్బు సంపాదించినా చిరిగిపోయిన సందేశం ఉంది, నా బిడ్డలు బాగులేదు, నా పరిస్థితులు బాగలేదు, ఇక ఇంతేనా అనుకోబాకు. ఒక అబ్బాయికి విశ్వాసం వచ్చింది, ఖచ్చితంగా యేసయ్య నన్ను లేపుతాడు. అప్పుడు వచ్చాడు ఆ ఊరు పాస్టర్ గారు వచ్చాడు, పేతురు, యోహాను అనండమ్మా. మీ పాస్టర్ గారు వచ్చాడు ఎన్ని సంవత్సరాల క్రితం? 25 సంవత్సరాల క్రితం ఈ గ్రామంలో అడుగుపెట్టాడు. యేసు నామానికి మహిమ కలుగునుగాక. ఎవరిని తీసుకొచ్చాడు? యేసు క్రీస్తు నామాన్ని తీసుకొచ్చి ఊర్లో ప్రకటించాడు. ఆనాడు నుంచి ఈనాడు వరకు ఎంత అద్భుతం జరుగుతున్నాయో. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మర్యాదగా చేతులు పెగెత్తండి, దేవునికి స్తోత్రం. గట్టిగా అరవండి, దేవునికి స్తోత్రం. ఆగండి, దింపండి. ఒక ఆలోచన, ఒక తలంపు ఆయనకు వచ్చేసింది, ఖచ్చితంగా దేవుడు నన్ను నిలబెడతాడు. పేతురు వచ్చాడు, అబ్బాయి అడుగున్న అబ్బాయి భిక్షగాడ, మమ్మల్ని అడుగుతున్నావు కాబట్టి, కానీ మా దగ్గర వెండి లేదు. మీరు గట్టిగా లేదనండి, వెండి లేదనరా. నేను ఇంకోటి అంటే లేదనండి. వెండి, బంగారం, డబ్బులు, ముక్కు పుడకలు అన్నీ ఉన్నాయి, సగం ఉన్నాయి. నేను శ్రీకాకుళం మీటింగ్ వెళ్తే అక్కడ ఆ శ్రీకాకుళం వాళ్ళు 1, 2 మధ్యలో పెట్టుకుంటారమ్మా. చిన్న పెద్ద 1, 2 మధ్యలో 3. ఆమె వచ్చి ముందు కూర్చుని మోకరించింది. ఆ ముక్కులో ఉన్న బంగారం అంతా పెట్టి కనపడుతుంది. నాకు ఎందుకు వచ్చిన అనుమానం వచ్చింది. సరే, మేము మా ప్రార్థన ఉన్నాం, ప్రార్థన అయ్యేసరికి ఆ ముక్కుని ఎవరు కోసుకుపోయారమ్మా. వాస్తవం, యథార్థంగా, అబద్ధంగా చెప్పేది నేను. ఇట్టుంది
ఒక్కటి లాగితే అరిసిద్దని ముక్కునే కోసుకుపోయారు. జాగ్రత్త, ముక్కు. చెప్తున్నాడు పేతురు, మా దగ్గర వెండి బంగారము లేదు, ఒకటి ఉంది, నజరేయుడైన యేసు క్రీస్తు నామములో లే. కుడి చేపట్టుకున్నాడు, లేపాడు. చీల మండలంలో బలము పొందాడంట. చీల మండలంలో ఇదివరకు బలి ప్రార్థించదనవా? ఇదివరకు మోకరిస్తే గంటల ప్రార్థిస్తావు. నీ ప్రార్థన వల్ల నీ కుటుంబం, నీ భార్య, నీ భర్త, నీ కుటుంబము, నీ పాస్టర్ గారు, సంఘము బాగా దీవించబడ్డారు. గంటల ప్రార్థిస్తే నీవు ఈ రోజున ఐకైక విచారాల వల్ల టీవీలు ఎక్కువైపోయి, సెల్ ఫోన్లు ఎక్కువైపోయి, అన్ని ఎక్కువై, సీరియల్ ఎక్కువైపోయి, ప్రార్థనలు తగ్గిపోయి, ఇప్పుడు ఎక్కువ శ్రమలు వచ్చేస్తున్నాయా? కృంగిపోయావా? ప్రార్థనలో పడిపోయావా? ప్రార్థనలో బలహీనమైన నిన్ను యేసు నామములో దేవుడు బలము పరచబోతున్నాడు. ఈ సభల ద్వారా బలమైన శక్తి. ఒకసారి వాక్యం చూడండి, యెషయా గ్రంథం 41, యెషయా 41:13 వచ్చిన త్వరగా. నేను కొన్ని మాటలు మీకు చెప్పాలి. చదవమా. భయపడకము, నేను నీకు ఈ రాత్రి నీ సభల ద్వారా, అయ్యా పెద్దలారా, చిన్నలారా, పురుషులారా, స్త్రీలారా, పెద్దలారా, కొడుకులారా, కూతురులారా, మనలారా, మీకు సహాయము చేసేదని చెప్పుసు నీ కుడి చేతిని పట్టుకొని లేపుతున్నాను. కుడి చేపే కదండి అందరూ. మన కుడి చేయి పట్టుకొని పడిపోయిన మనం లేపుతున్న దేవుడు. దేవునికి స్తోత్రం. కుడి చేపట్టుకొని లేపుతున్న దేవుడు. యేసు నామములో మన చేపట్టుకొని లేపుతున్న దేవుడు. ఒక రోజున పేతురు సముద్రం మునిగిపోతుంటే, ఆ మునిగిపోతున్న పేతురు చేయి పైకెత్తి, యేసయ్యా నన్ను కాపాడమనగానే యేసయ్య వచ్చి పేతురు చేపట్టుకుని పైకి లేపాడా, లేకపోతే తొక్కేశాడా? లూర్దయ్య గారు పేతురు చేపట్టుకుని అయ్యా కాపాడమనగానే యేసయ్య వచ్చి నువ్వు ఎందుకు మునిగారా, ఎందుకు దిగవారు సముద్రంలో అని తొక్కేశాడా, పైకి లేపి? మనని ఈ రోజు లేకపోతున్నాడు ఆయన. అన్ని విషయాలు లేకపోతున్నాడు బిడ్డ. నువ్వు దేంట్లో పడిపోయావో మనని దేవుడు లేకపోతున్నాడు. దేవునికి స్తోత్రం. సరే, నన్ను ఈ అబ్బాయి అంట లేచాడంట. దిగ్గున, బైబిల్లో కరెక్ట్ మాట ఉంది, దిగ్గున లేచెను అనండి, గట్టిగా అరవాలి. లేచి నిలబడ్డాడు. ఏం చేశాడు? ఏనాడన్నా ఆయన అనుకున్నా నిలబడతాడని నిలబడ్డాడు. నడిచాడు. నడుస్తూ గంతులేస్తున్నాడు. గంతులేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి దేవుని మందిలోకి వెళ్ళి డ్యాన్స్ చేస్తున్నాడు. యేసయ్యా బాధలు బాపితివి నీవేనయ్యా, నా కన్నీరు తుడిచితివి నీవేనయ్యా, నన్ను దీవించితివి, నన్ను పోషించితివి, నీ కౌగిల్లో నన్ను పెంచుతున్నావులే ప్రభువా, కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం, చావైన బ్రతుకైన నీ కొరకే దేవా. మర్యాదగా చేతులు పైగా గట్టిగా చప్పలు కూడా. చావైన బ్రతుకైన నీ సాక్షిగా నేను జీవింతునయ్యా, కాచితివి ఇంతకాలం యేసయ్యా, కాచితివి ఇంత. చాలు ఇకనండి. భద్రాచలం అడవిలో రాయ్ భద్రాచలం అడవులు భయంకర అడవి ప్రాంతం. అడవి మనుషులు 18 రకాల అడవి మనుషులు. నేను ఒక కోయి దొరని అడవి మనిషి. నాన్న జాగ్రత్తగా నన్ను. థ్యాంక్ యూ బాబు రామయ్య గారు, నన్ను చాలా సంతోషం. ప్రభువుని దీవించును గాక. జాగ్రత్త. భద్రాచలం అడవుల్లో అతి భయంకరమైన అడవి ప్రాంతాల్లో చిన్న పిల్లల్ని బలిచ్చేటువంటి రోజులే.
ఆ అడవిలో మా అడవిలో ఉన్నటువంటి ఆడపిల్లల్ని కొందరు దుర్మార్గులు వచ్చి అడవిలో ఉన్న ఆడపిల్లల్ని చంపేస్తున్నారని, ఆడపిల్లల్ని కాపాడుకోవటానికి నా కన్న తండ్రి ఆంభూతం కన్నా మీసాల గురప్పని నన్ను ముందు సావకుండా అడవి మందులు నాకు త్రాగించి 5 రకాల పాములు నాకు పోసి పెంచారు. ఒళ్ళం దృశ్యమైపోయింది, ప్రమాదకరమైన మారిపోయాను. మా అడవిలో ఉన్న ఆడపిల్లల్ని ఎవరైనా పాడు చేస్తే బాధపడతాకు వస్తే నేను వెళ్ళి నా చేతిగోలతో గిల్లేసేవాడిని, నా పళ్ళతో కరిచేసేవాడిని. నేను గిల్లి నాకు కరిసిన మనసు చచ్చిపోయేవాడు. అలా సాగుతున్న జీవితంలో లాస్ట్లో నా పామిషం నాకు బాగా ఎక్కువైపోయి ఇక చచ్చిపోయే పరిస్థితి వచ్చేసింది. చచ్చిపోయే క్షణంలో ఎన్నో మందులు, ఆయుర్వేదాలు, నాటు మందులు, భయంకరమైన మందులు నాకు ఇంగ్లీష్ మందులు త్రాగించారు. ఎన్ని మందులు తాగినా ఇక తాగినా బ్రతకలేక ఇక చచ్చిపోయే క్షణంలో ఇక అయిపోయింది, ఇక పడిపోయాను. ఇక అయిపోతున్న టైంలో చక్కని యేసయ్య నాకు దొరికాడు. విషపూరితనే చచ్చిపోతున్న నన్ను పరలోకమందున్న దేవుడు నన్ను చూసి, నా పరిస్థితిని చూసి దేవుని వాక్యం విని మన సాలమన్ రాజయ్య గారి లాగా దేవదూత ద్వారా నేను యేసు ప్రభువుని తెలుసుకొని ఇలాంటి సభకు వచ్చాను. ఆ సభల్లో మీలాగా కూర్చున్నా, యేసయ్యా చచ్చిపోతున్నాను, చచ్చేదని బతికించు, చచ్చేదాకా నీ సేవ చేస్తానని ప్రార్థన చేయగాని ఆకాశంలో తెల్లని వెలుగు, ఆ వెలుగులో తగతగ మెరుస్తున్న యేసయ్య చేతిలో రక్తము, యేసు రక్తము నా శరీరంలో ప్రవహించింది. నా శరీరంలో పామిషమంతా ప్రభు తన రక్తంలో కడిగి సంపూర్ణ ఆరోగ్యం, స్వస్థతను యేసయ్య ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. నాకు చక్కగా దేవుడు మంచి భార్యనిచ్చాడు, పిల్లల్నిచ్చాడు, 30 సంఘాలు ఇచ్చాడు, సేవనిచ్చాడు. భారతదేశం అంతా 40 సంవత్సరాలుగా 3 సార్లు తిరిగి యేసయ్య సువార్త చెప్తూ తిరుగుతూ మీ మధ్యకు వచ్చాను. దేవునికి స్తోత్రం. ఇది రాత్రి 3 గంటలు చెప్పాను. మరి కొంతమంది రాలేదు కాబట్టి ఊరు చెప్పాను. సరే, యేసు ప్రభువును స్వస్థపరచగానే నేను చర్చికి వెళ్ళాను. ప్రభు మనకు స్వస్థపరచగానే మేలు చేస్తే చర్చికి వెళ్ళాలొద్దా చెప్పండి ఆమె గట్టిగా. చర్చికి వెళ్ళి 2వ భాగం అండి. చర్చికి వెళ్ళాను. చర్చికి వెళ్తుంటే మా నాన్న భూతంగా ఒప్పుకోలేదు. ప్రభు నేను స్వస్థపరిచాడు కానీ నువ్వు మాకు చర్చికి వెళ్ళొద్దు అన్నాడు. మరి ఏం చేయమంటావు అన్న? సినిమాకి వెళ్ళి, డ్రామాలకి వెళ్ళి, వ్యభిచారం చేయి, పాపాలు చేయి, కొంపలు ముంచు, దొంగతనం చేయి, అంతేగాని చర్చికి వెళ్ళొద్దు అన్నాడు. చూసి ఎంత మంచివాడు మా భూతం కన్నా. నేను చెప్పాను, నన్ను గాని చచ్చే నన్ను యేసయ్య బతికించాడు. అట్లాంటి నా యేసయ్య దగ్గరికి చర్చికి వెళ్ళొద్దన్నావా, మళ్ళీ నీ కొరకు పామిషన్ దగ్గొచ్చి నేను గిల్లేతానన్నా. ఇక అప్పటి నుంచి మా అమ్మోతంగా పారిపోయాడు. ఇక చర్చికి వెళ్ళడం ప్రారంభించాను. 4 కొత్తగా వెళ్తాను చర్చికి. వెళ్తాను. ఆ క్రమాలు సక్సెస్ నాకు తెలియదు. సాలమన్ గారు మంచి పాటలో వాక్యం వింటా ఉన్నాను. ఒకరోజు అయ్యగారు వాక్యం చెప్తున్నాడు, ఈ రోజు రక్షణ దినం ఇప్పుడు తెస్తే ఎక్కడికి వెళ్తాం, ఈ రోజు రక్షణ దినం ఇప్పుడు తెస్తే ఎక్కడికి వెళ్తావు అని వాక్యం చెప్తున్నారు. బాప్తీసం తీసుకుంటే పరలోకం వెళ్తారని చెప్పుకొస్తున్నాడు. బాప్తీసం గురించి వినలేదు, చూడలేదు. అదే ఫస్ట్ అంట. నేను బాప్తీసం అంటే ఏదో పలహారం పెడతాను కొని ఆయన అన్నాడు. మీరు ఎవరైనా బాప్తీసం పొందిన వాళ్ళు చేయమన్నాడు. బాప్తీసం అంటే ఏదో పలహారం పెడతారని నేను చేయెత్తాను. మా అయ్యగారు నన్ను రమ్మన్నాడు. సహోదరుడా, బాప్తీసం తీసుకుంటావన్నాడు. పెట్టండి అన్నాడు. బాప్తీసం పెట్టాలా? ఓహో, ఈ అబ్బాయికి బాప్తీసం తెలియదు అనుకుని బాప్తీసం అంటే ఏంటి వివరించాడు. వెంటనే నేను, అయ్యా నాకు వెంటనే బాప్తీసం అన్నా. అప్పుడు నా వయసు 18 సంవత్సరాలు. నిండు యవనొస్తుంది, మీసాలు కూడా కొద్దుకొస్తున్నాయి, నిండు కళ్ళు, కాళ్ళు, చేతులు, ముక్కులు బాగా అన్నీ ఉన్నాయి. యవ్వనొస్తుంది నేను. అప్పుడు ఏమన్నా అలా ఆయన అన్నాడు, అయ్యా నువ్వు యవనస్తుడు కదా, నువ్వు పడిపోతావేమో, తర్వాత నిదానంగా అన్నాడు. అయ్యగారు మీరు ఏం నన్ను తెలుసు, యవనస్తుడు పడిపోతున్నారేమో, కానీ నాకు ఒక విశ్వాసం ఉంది. బాప్తీసం పొందిన కాడి నుంచి నేను చచ్చే వరకు నన్ను పడకుండా నిలబెట్టేవాడు యేసయ్య మాత్రమే. నేను నమ్ముతున్నా. నాకు బాప్తీసం అన్నా, నా విశ్వాసాన్ని బట్టి అయ్యగారు నాకు బాప్తీసం ఇచ్చేసాడు. దేవునికి స్తోత్రం. చేతులే దేవునికి స్తోత్రం. సరే, నేను బాప్తీసం పొందాను. కాలగమనంలో పాస్టర్ అయ్యాను. 3 చర్చలు వచ్చినాయి. నాకు సేవ చేసుకుంటున్నాను. మన సాలమన్ అయ్యగారు లాంటి అయ్యగారిని నేను పిలిపించుకుని ఆ అయ్యగారు సొలొమోన్ అయ్యగారి ద్వారానే బాప్తీసాలు ప్రభు వాళ్ళు ఇప్పించేవాడిని. శన్నోడని ఒక రోజున గుంటూరులో ఇలాంటి సభ జరుగుతుంది. ఆ సభకి ఇలాంటి సభ జరుగుతుంటే మీకు కనబడుతుంది. ఆ సభ జరుగుతుంటే ఆ సభలో నా సాక్ష్యం వాక్యమిని 10 మంది నుంచున్నారు బాప్తీసానికి.
ఎంతమంది అమ్మా చెప్పండి, మోగోళ్ళారా ఎంతమంది? పాస్టర్ గారు అన్నాడు, నీ వాక్యం సాక్ష్యం ద్వారా 10 మంది ఉంటున్నారు కాబట్టి. సహోదరుడు, నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు ఒక 5 బాప్తిస్మై, నేను ఒక 5 ఇస్తా అన్నాడు. నేను చెప్పాను, బాబు నేనే నా సాంగం ఎవట్లా చిన్నోడిని, మీరు ఇచ్చుకోమన్నా. ఎవరు చెప్పండి ఇవ్వచ్చు, బలం తీసుకెళ్ళాడు. గుంటూరు బొడంపాడు ఆ ఇల్లే దారిలో మధ్యలో కృష్ణా కెనాల్ ఉంది. కృష్ణా కెనాలు కాలువ మాట, పెద్ద కాలువ, అది స్పీడ్ గా ఉంది, లోతుగా ఉంది. ఆ పాస్టర్ గారు 6 అడుగులు ఉన్నాడు. ఆయన కాల్లో దిగితే నీళ్ళు ఆయనకి పొట్టగడకు వచ్చింది, నేను దిగితే నాకు పేకడకు వచ్చింది. నేను ఎలాగంటున్నా, పాస్టర్ గారి దగ్గర ఇలాంటి మంచి యవనస్తులు 5 ఉన్నారు బాప్తిస్మం పొందడానికి. నా దగ్గర బాప్తిస్మం పొంది 5 ముసలు డొక్కోలు. ఫస్ట్ ముసలమ్మకి కళ్ళు కనబడతలేదు, నిలబడతలేదు. నేను అన్నాను, ఈ కాలువ ఏంది, స్పీడ్ ఏంది, ఆ ముసల భక్తులు లేదు. ఆ ముసల భక్తులను అక్కడే ఉంచారు. ఈ నీళ్ళని బాప్తిజాలు అయిపోయిన తర్వాత పైకి వచ్చి నీళ్ళు మాకన కొడతాను అని చెప్పాను. పైన చెప్తున్నారు, బామ్మగారండి మీకు 80 దాటిపోయింది, అయ్యగారి కాల్లో డ్యాన్స్ చేస్తున్నాడు, నువ్వు వెళ్తే నువ్వు డ్యాన్స్ చేస్తావు, మీ డ్యాన్స్ మేము చూడలేము కాబట్టి నువ్వు ఎక్కడే ఉండు. లాస్ట్ అయ్యగారు వచ్చి నీ మొహం నీళ్ళు కొడతానంటే నాకు అట్టొద్దు, దిగుతా అని దిగింది. ఆ బామ్మగారి చేయి నేను పట్టుకున్నాను, జాగ్రత్తగానండి. ఆ బామ్మగారి చేయి నేను పట్టుకున్నాను, నా చేయి ఆమె పట్టుకున్నాను. నా బాధ చెప్పుకుంటున్నాను, అమ్మా ఇదే నా జీవితంలో ఫస్ట్ బాప్తిస్మం. నేను ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు. నా చేయి నువ్వు గట్టిగా పట్టుకో, నీ చేయి నేను పట్టుకుంటాను. నువ్వు తొందరపడి నన్ను ముంచుకో, ముంచేది నిన్ను, అది గుర్తుంచుకో. అయ్యగారి దగ్గర మంచి యవనస్తుడు ఉన్నాడు బాప్తిసానికి. అయ్యగారు ఆయనకు బాప్తిసం ఆ ప్రమాణం చెప్పించి ముంచుతాడు. నేను ముంచను, నేను నీ చేపట్టుకొని అలాగంట, నువ్వు ముందుకు నేను లేపుతున్నా. అలాగే బాబా అయ్యగారు ఆ పాస్టర్ గారు ప్రమాణం చెప్పించి అబ్బాయిని ముంచాడు. ముసలమ్మ దెబ్బేస్తాను, ముసలమ్మ మునిగింది. అబ్బాయి మునిగాడు, ముసలమ్మ మునిగింది. అబ్బాయి లెగిశాడు. ఎట్టా జారిపోయిందమ్మ ముసలమ్మ, చేపలాగా కొట్టుకుపోతుంది. ఇదే నేను ఎత్తుకుంటున్నా. పైన వాళ్ళ బంధువులను మనవడంట పైకి వచ్చి వాళ్ళ అందరు హిందువులు, వాళ్ళకి తెలియదు. ఫాదర్ గారు మా బామ్మేది అన్నాడు. ఏది? నేను వద్దన్నా, దిగుతా. ఆయన అన్నాడు, సార్ మా బామ్మగారికి 85 వచ్చినాయి, 70 సార్లు చావు వచ్చింది, కానీ ఏ చావలేదు. ఏ పుణ్యాత్ముడి చేతిలో పోద్ది అనుకున్నా, నీ చేతిలో పోతుంది కానీ నన్ను పైకి రమ్మన్నారు. నా బాధ నాకు ఉందగా, ఇల్లు నాకు కొడతారు, వెళ్ళకపోతే సాగు కొడతారు. సరే ఈ లోపలమ్మ 4 పంపించారు ఆ ముసలమ్మ తేవటానికి. ఆ ముసలం మునిగిపోయి చచ్చిపోయిందమ్మా, చచ్చిపోయి. ఆ శారీని గుర్తుపట్టి శవాన్ని తీసుకొస్తుంటే నాకు ఎట్లుంటుంది, ఇక అయిపోయింది నా జీవితం. ఈ ముసలిదాని సాగు నా సాగుకు వచ్చింది. నేను వద్దన్నా, దిగుతాను. దిగి వాళ్ళ బంధువులు ఎట్ట తెలుసా, బామ్మ ఎంత బలగమో ఎంత కొల్ల మనకుండగా మన చేతులు మా చేతిలో పోకుండా ఆడి చేతులు పోయావు. ఆయనకి నీకేం బంధమే బామ్మో, మీ ఇద్దరు దీన్ని జన్మల బంధం. బామ్మ నాకేం బంధం? సరే ఆయన పేరేంటి మనోడు అన్నాడు, అయ్యయ్యా సరే ఎవరి చేతులు పోతే వాళ్ళు వచ్చి మా ఇళ్ళల్లో కాదు ఎవరి చేతులు వచ్చి మా సమాజ్ చేయాలి, మీ చేతులు పోయింది మీరు వచ్చి ఇంకా సమాజ్ చేయమన్నారు. వెళ్ళకపోతే నాకు చేత అన్నారు. ముసలమ్మని అక్కడ పొడుగు పెట్టారు శవాన్ని. ఆమె దగ్గర 3 పెట్టారు. వచ్చే వాళ్ళకి ఇల్లు వాళ్ళకి ఎట్టా పోయిందో చెప్పడానికి 3 పెట్టారు. నన్నేమో ఇక్కడ కూర్చుంటానమ్మా. నేను గజగజ ప్రభువా నీకు తెలుసు, నేను ఒకప్పుడు గిలితే పోయేవాళ్ళు, ఇప్పుడు అట్టండిపోయింది ముసలమ్మ అని అలాగా ఎడుతా ఉన్నా. ఈ లోపల వచ్చిన ఎట్టా పోయిందే అని వాళ్ళని అడిగితే వాళ్ళంటారు, అడిగి ఆడే అట్టన్నాడంట. సరే కార్యక్రమాలు అయిపోయింది, సమాధి అయిపోయింది, ఆ కార్యక్రమం మొత్తం అయిపోయింది. ఆ భోజనం పెట్టారు, కానుక ఇచ్చారు, బస్సు ఎక్కిచ్చారు. అమ్మయ్యా నేను బతికే ఉన్నా అనిపించింది. ఈ రాత్రి ఒక మాట చెప్పనా, మా అమ్మ చచ్చిపోయిన తర్వాత మా అమ్మని చచ్చిపోయింది, నేను పుట్టగానే మా అమ్మ చచ్చిపోయింది. మా అమ్మ గురించి ఏవటం నాకు తెలియదు, నాకు తెలియదు. కానీ ఆ ముసలమ్మ కోసం మాత్రం 1 గంట సేపు గడిచాను, నిజంగా గడిచాను. ఎందుకు గడిచాను తర్వాత చెప్తాను. అసలు ఆ ముసలమ్మ బంధువులండి ముసలమ్మ కోసం ఏడలేదమ్మా, ఒక్క మాటే అన్నారు. పక్కన నవ్వుకుంటున్నారు.
నేను మాత్రం అరగంట మనస్ఫూర్తి గడిచా. ఎందుకు గడిచాను చెప్తాను. అయితే దేవుని సేవకు వచ్చిన ఆ రోజు నుంచి ఆ 40 సంవత్సరాలు నా సేవా పరిసరాలు ఇప్పటికీ 40,000 మందికి చుండ బాప్తిస్తాలు. దేవునికి స్తోత్రం. అందరూ బతికే ఉన్నారు. కానీ ఆ ఫస్ట్ ముసలమ్మే. నేను రాత్రి నుంచి గమనిస్తున్నాను, ఇక్కడ చాలా మంది ముసలు కనబడుతున్నారు. ఎవరని ఇంకా ముసలు బాప్తిసం పొందకపోతే నా చెయ్యి చాలా మంచిది. రండి ముసలోళ్ళరా, ఆమె చూడు, నాకు వద్దంటుంది. ప్రాణం ఉండగా, జీవం ఉండగా, వయసు ఉండగా బాప్తిసం పొందుదుముగాక. దేవునికి స్తోత్రం. కొంతమంది అప్పుడే నాకు తెలియవల్ల, నా పిల్లలకి తెలియవల్ల, ఆళ్ళకి తెలియవల్ల, నా పొల్లు మొత్తం ఊడిపోవాలా. అప్పుడు పొల్లుడిపోతే ఎలా? పొల్లుడిపోయిన బాగా చూశాను మా అమ్మాయి దగ్గర, డాక్టర్ దగ్గర. పొల్లు మొత్తం ఊడిపోయాం కాదు. వాళ్ళు ఎట్ట మాట్లాడతా అంటే, బాబు గారు బాబుయా బాప్తిసం అయ్యా అని వచ్చారు ఇంకో, నేను ఇచ్చానే. ఇక అదే బాప్తిసం, అదే సాగు. అది అవసరం ఉండవా? అందుకని అన్ని ఉండగా బాప్తిసం పొందుదుముగాక. బాప్తిసం అనేది ప్రతి దేవుని బిడ్డ హక్కు. ఆ ముసలమ్మ కోసం ఎందుకు చెమట్లు కొట్టి పట్టి ఎంత మంచి దేవునికి స్తోత్రం. నిజంగా ఎంత గాయకుడు అండి, మంచి గాయకుడు, మంచి ప్రార్థన పురుషి బలి చేస్తున్నాడు. ఈ చుట్టుపక్కల ఎక్కడికి వచ్చిన ఆయనే తీసుకురండి. దేవునికి స్తోత్రం. అమ్మా అమ్మా నాయకులు చూడ, ఈ రాత్రి ఒక చిన్న మాట చెప్తాను. ఆ ముసలమ్మ కోసం ఎందుకు గడిచానంటే, ఆమె కాల్లో దిగని ఒక మాట చెప్పింది నాకు. అయ్యా, 40 సంవత్సరాలు మా వయసులో నేను, నా భర్త, నా పిల్లలు రోగిష్ఠులయ్యాం, అప్పుల పాలయ్యాం. చచ్చిపోతాం ఉన్న టైంలో పాస్టర్ గారు వచ్చి మా ఇంట్లోకి వచ్చి వాక్యం చెప్పారు. యేసయ్యని మా ఇంట్లో వదిలేసి మా ఇల్లు దీవించబడింది, ఆశీర్వించబడింది. తింట గతి లేని వాళ్ళం కోటీశ్వరులు అయిపోయి. నా భర్తను అడిగాను, అది తలిపి కోటీశ్వరులు అయిపోయాయి. బాప్తిసం పొందుతామని చెప్పాను నా భర్తకి, మా ముసలోడికి. బాప్తిసం తీసుకుంటామంటే ఇప్పుడు కానీ నువ్వు బాప్తిసం పొందితే మన పిల్లలకి పెళ్ళిళ్ళు కావు, ఆగు 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 అన్నాడు. ఆయన గుండాగిపోయి అది చచ్చిపోయాడు. సరే, నా కొడుకులు చెప్పా, కూతురు చెప్పా, అమ్మా నువ్వు బాప్తిసం పొందితే నా పిల్లలకి పెళ్ళిగా అని చెప్పి అలాగేశారు. ఇలాగ ఆపుకుండా వచ్చారు. నా వయసు 80 దాటిపోయింది. నేను గాని మంచం పడ్డానా నన్ను చూసి దిక్కుండరు, బాప్తిసం పొందలేదు. నా వాళ్ళు ఒప్పించాను, వచ్చాను. ఇప్పుడు నేను నీకు చెప్పేది, నా మనవడు నీకు చెప్పేది ఏంటంటే, ఆమెకు బలి వాక్యం తెలుసు. ఆమెకి నన్ను ముంచు, బాప్తిసం ముంచేసి, ముంచడు బాప్తిసం, మునుగుతాను. మునిగిన తర్వాత లేపిన తర్వాత నన్ను వదిలేసి నేను మునిగిపోయి చచ్చిపోతాను. ఇప్పుడు నేను బతుకుంటే ఏం చేయాలి? 80 దాటిపోయింది. 80 దాటిపోయిన తర్వాత ఇప్పుడు నాకేదైనా రోగం మనసం చూసే దిక్కు నాకు ఉండరు. అందుకని ఈ రోజే నాకు బాప్తిసం, ఈ రోజు నాకు పరలోకం. దేవునికి స్తోత్రం. నేను చెప్పానమ్మా, నువ్వు చెప్పేది బాగానే ఉంది, కానీ నేనే దొరికాను నీకు. నేను కానీ నీకు బాప్తిసం నువ్వు చచ్చిపోతే మీ ఓళ్ళు నన్ను పిచ్చ కొడతారన్న. ఆ మంది నిన్ను ఒక్క మాట ఎవరన్నా, అది నాకు తెలుసు. నేను ఎప్పుడు పోతున్నాను వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి నువ్వు వదిలేమా. అయి నేను వదలేదమ్మా, నేను గట్టిగా పట్టుకున్నాను, ముంచాను. లెగిసింది వెళ్తుందనుకున్నా. నేను మునిగిపోయినా నేను చేపట్టేసుకున్నా, పట్టుకుని లేపుతున్నా. నా చేని గట్టిగా విదిలించేసి నన్ను పైకి లేపద్దని మునిగిపోతూ 2 చేతులు దండం పెట్టాను. నాకు చాలా అప్పుడు ఎడిపు వచ్చింది. నాకు చచ్చిపోయింది పాపం.
ఏం బాధ చూసారు. బాప్తిసం పొందే వాళ్ళని ఆటంకపరచొద్దు, బాప్తిసం పొందే వాళ్ళు నిర్లక్ష్యం ఉండొద్దు. రోజులు మంచివి కాదు, పరిస్థితులు బాగలేదు నానా. ఇశ్రాయేలు దేశంలో యుద్ధం జరుగుతుంది, ర్యాకెట్లు వేసుకుంటున్నారంట. ఏం ర్యాకెట్లు? నేల ర్యాకెట్లా? ఏం ర్యాకెట్లు? బాంబులు ర్యాకెట్. గబిక్కున ఒక ర్యాకెట్ దారి తప్పి, ఈ ఊరి పేరండి తోళ్ళ మడుగు తోలు తిత్తి చెప్పలే, పరిస్థితులు బాగలేదు. ప్రకటన 11:14, ప్రకటన 11:14. నా టైం అయిపోయిందా? ప్రకటన 11:14లో రెండో శ్రమ గతించిపోయింది, ఇదిగో మూడో శ్రమ త్వరగా వస్తుంది. నాతో చెప్పండి అందరూ, రెండో శ్రమ గట్టిగా ఉండమ్మా. రెండో శ్రమ వెళ్ళిపోయింది, ఇదిగో మూడో శ్రమ త్వరగా వస్తుంది. రెండో ప్రపంచ యుద్ధం వెళ్ళిపోయింది, ఇదిగో వచ్చేసింది ఇప్పుడు ప్రపంచ యుద్ధం. ప్రపంచంలో అన్ని రాజులు కూడా పెద్ద పెద్ద బాంబులు తయారు చేసి, కొందరేమో భూమి కింద పెట్టారంట, కొంతమంది సముద్రంలో పెట్టారంట, కొందరు ఆకాశంలో పెట్టారంట. వాళ్ళ దగ్గర రిమోట్ ఉంది. ఆ రిమోట్ తో ప్రకటన ఆ పేతురు రాసిన పత్రిక ఉండదన్నమాట. ఆకాశ మహాకాశములు, సముద్రము, అన్ని పంచభూతాలు మిక్కటమైన వేండ్రాలతో కాలిపోయే రోజు వస్తుంది. వాళ్ళు వచ్చి వాళ్ళది రిమోట్ ఉంది, రిమోట్ తో అట్లా నొక్కారనుకో భూమి, ఆకాశం, సముద్రం తగలబడిపోతుంది. నాతో ఒక మాట చెప్పండి, ఆకాశంలో బాంబులు ఉన్నాయి చెప్పండి. ఆకాశంలో ఉన్నాయమ్మా? సముద్రంలో ఉన్నాయి, భూమిలో ఉన్నాయి. మరి మన ఎక్కడ? మీకు ఒక మాట సరే, బాంబుల తర్వాత సంగతి, అసలు భూమి కింద ఏముంటుంది నన్ను ఎక్కువ? నీళ్ళేనా? ఇంకేం ఉండవా? కదరా తెల్లోడా? అదేంటంటే పెట్రోల్ ఉండదు లేదా, గ్యాస్, పెట్రోల్, డీజిల్, ఆ కాలిపోయన్నీ కిందే ఉన్నాయి. ఈ భూమి, ఆకాశము, సముద్రం కాలే రోజు రాబోతుంది. వాళ్ళు రిమోట్ నొక్కక ముందే మన యేసే దగ్గరకు రిమోట్ ఉంది. దేవునికి స్తోత్రం. ఆయన మధ్యాకాశంలోకి వచ్చి ఆయన రిమోట్ నొక్కగానే రేపపాటున మారాలి. క్రైస్తవుడా మరవవద్దు ఆయన రాకడా. కనిపెట్టి ప్రార్థన చేయి, సిద్ధముగా ఉండి కనిపెట్టి ప్రార్థన చేయి, రేపపాటున మారాలి. రేపపాటున యేసయ్య చెంతకు. రెండు చేతులు పైకెత్తండి, గట్టిగా చప్పట్లు. యేసు రాజుగా వచ్చు, రవి కోటి తేజుడు, రాజుగా వచ్చుచున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మా ఇద్దరికి చెట్టు అడ్డు వచ్చింది. దేవునికి స్తోత్రం. చాలే, టైం లేదుగా అమ్మా. మనమందరము ఆనందంగా, మరి మన యేసు ప్రభు వారు ఈ నిప్పుల్లో, ఈ అగ్నిగుండాల్లో మనం వదిలేసి పారిపోతాడు. ఆయన మనం వదిలేసి పారిపోతే కూడా మన ప్రభు ఏమన్నా తెలుసా, నిన్ను విడవను. అందుకే రాస్తాను పాట, నన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, ఎన్నడు నన్ను మరువడు. యూట్యూబ్లో ఉండదు పాట, ఎన్నడు నన్ను మరువడు. యేసయ్యా
ఏనాడు నన్ను విడువడు. యేసుంటే చాలు నా జీవితానికి, యేసుంటే మేలు నాకు. మొగలు పాడరే. యేసుంటే నిన్నే చెప్పాను మీకు, ఫస్ట్ రాగం చెప్పాను. మొగలంటే నాకు ఎంత ఇష్టము. 40 సంవత్సరాలు నా సేవా పరిసరలో భారతదేశ పర్యటనలు ఎక్కడికి వెళ్ళినా మహిళా సంఘాలు ఉన్నాయి, కానీ మనకు ఒక్క మగ సంఘం ఉందా? ఒక్క మగ సంఘం. ఆ మధ్య ఒక ఆయన ప్రారంభించిన రోజు పడిపోయింది. మగ సంఘాలని ఏసే సంఘంలోకి చేరిపోనుగాక. దేవునికి స్తోత్రం. రేపొద్దున ఏసే వచ్చిన పెండ్లి కుమారుడు ఏసే రాబోతున్నాడు. మనం అందరం పెండ్లి కుమార్తెలాగా అలంకరించుకొని ఏసేని స్తుతించే ఈ రోజు రాబోతుంది. అందుకే సభలో, అందుకే రాబోయే రోజుల పరిస్థితులు బాగలేదు. ఈ రోజు రేపు కనపడతలేదు. మొన్న మా ఇంటి పక్కన ఒక ఆయన కరోనా టైంలో, కరోనా అనండి వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. కరోనా వచ్చిన వాళ్ళు ధైర్యంగా ఎత్తండి. వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఇద్దరికి వచ్చింది సార్. చాలా తెమ్మండి. ఇంకా మాకు రాలేదన్న వాళ్ళు చేతులు దింపండి. వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళకి కూడా దేశాన్ని ఏంటది ఇండిషన్ యాక్షన్ 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 యాక్షన్. సరే, అదే ఆ కరోనా అది దాని ఏమంటారు? గోల్డా? కోవిడ్-19 షార్ట్ ఏదో ఉంది దాని పేరు. షీల్డ్ ఉంటుంది. కోవిడ్ షీల్డ్ ఇంకోటి వచ్చింది. ఇవన్నీ వేసుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఇప్పుడు అదే వేసుకున్న వాళ్ళు చేతపడి నాకు కూడా వేసారు. ఎత్తండి ఎత్తండి అమ్మా, ఎత్తండి నాన్న, దింపండి. ఇంకా మేము వేసుకోలేదన్న వాళ్ళు చేతులు ఇప్పుడదండి. ఆ ముసలం ఇందాకడెత్తింది, మళ్ళీ ఎత్తింది. సరే, మీకు ఒక మాట చెప్పనా? ఈ వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళందరూ చచ్చిపోతున్నారంట. నేను చెప్పట్లేదు విషయం. TV9 మీడియా చాలా మంది అన్నయ్య అట్ అంటారే, అట్ అనగా చచ్చిపోతున్నారు. చనిపోయిన మామూలు కాదు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఈ కరాటే ఫైటర్లు, ఈ బాక్సర్లు, ఇంత దళం రాళ్ళు టపా టపా ఎగిరిపోతున్నారు. ఏంటంటే యాక్షన్ వేసుకున్నాడు, పోయాడు. ఇప్పుడు యాక్షన్ వేసుకున్న వాళ్ళ సంగతి ఏంటి? యాక్షన్ వేసుకొని ఎంత సంతోషపడుతున్నారు. నన్ను అమ్మ భయపెట్టారు నా వాళ్ళు. నువ్వు ప్రార్థనకి వెళ్ళాలన్నా, మీటింగ్ బస్ ఎక్కాలన్నా, ట్రైన్ ఎక్కాలన్నా, మనం ఎక్కాలన్నా యాక్షన్ సర్టిఫికేట్ కావాలి అని వాలంటీర్లు వచ్చి నన్ను అన్యాయంగా పొడి చేశారు. అది వేసుకున్న కాడి నుంచి నేను కొద్దిగా బాధగా ఉంది. కానీ ఒక చెప్పనా, ఇంకా బతుకున్నావంటే ప్రభు చెప్తున్నాడు, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. దేవునికి స్తోత్రం. ఎన్నో రోగాలు, ఎన్నో యుద్ధాలు, ఎన్నో సమస్యలు వచ్చేస్తున్నాయి. ఇంకా బతుకున్న దేవుని కృప కాబట్టి ఇంకా బాప్తీసం పొందిన వాళ్ళు యేసు నామములో రేపు అయ్యగారితో మాట్లాడి బాప్తీసం పొందుదురుగాక. ముసలోళ్ళు అయితే నాకు అప్పు చెప్పండి. కాదా ముసలమ్మ నాకొద్దు. ముసలోళ్ళు అందరూ ప్రతి ఒక్కరు బాప్తీసం పొందుదురుగాక కాలగమనంలో. సరే, అదొకటి. రెండోది అంటే కృంగిపోయినాను, పడిపోయినాను, యేసుక్రీస్తునాను లేపాడు. ఆ లేపడంలో ఒక ఉద్దేశం ఏంటంటే, నాకు తెలుగు రాదు. లాభా దేబా దేబా లాభా కోయి భాషలు తప్ప తెలుగు రాదు. కోయా రే కోయ్ కోయ్ కోయ నాన్న తీసుకొచ్చావు. అది పర్లేదు, మామూలు పెడతాను. కోయా రే కోయ్ కోయ్ కోయ భామారే సందమామ కోయ్ కోయ్. నేను కోయ్ కోయ్ అన్నప్పుడు మీరు అనండి కోయ్ 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 కోండ కోయ్ రే రే లా రే రే లా రే లా రే రే లా
రేలా రేలా రే లేలా రేలా రేలా రే లేలా రేలా రేలా రే లేలా కోయా రే కోయ్ కోయ్ కోయా బామారి సందమామ కోయ్ 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 కోయ్. నాతో గడి చెప్పండి. నెట్ల దేహమో నెట్ల దేహమో జాంచగవే నెట్ల దేహమో మసిరిగాలు మంకరగాలు పింకరిగాలు జాంచగొండ్రోయ్ జాంచగొండ్రోయ్ కుర్రోయ్. మీకు అర్థమైన అర్థం కాకపోయినా భక్తులారా చప్పట్లు. నెట్ల దేకమో నెట్ల దేకమో జాంచకు యేసు నెట్ల దేకమో మసిరిగాలు మంకరగాలు పింకరిగాలు జాంచగొండ్రో మస్కోట్లు మంకాళ్ళు పింకుళ్ళు జాంచగండ్రో కుర్రో. బండి బంధూరే భయ్య బండి బంధూరే గుడిని జమారే భయ్య భజన జమారే. చప్పట్లు కొట్టండి మీరు చప్పట్లు కొట్టండి యేసుకు చప్పట్లు కొట్టండి మీరు ప్రభుని స్తుతించండి. ఆగండి మర్యాదగా చేతులు పైకెత్తండి. ఒకసారి దింపని చెప్తాను. స్త్రీలు ఆడవాళ్ళందరూ ముసుగులేసుకోండి. నాకు 62 సంవత్సరాలు నేను చెప్పాను. 62 పైన వాళ్ళందరూ తాతలు ముత్తాతలు, 62 కన్నా కొడుకు కూతుళ్ళు నిండారు ముసుగులేసుకున్నాడు. మొగలొద్దు మొగలొద్దు ఆడలే. నేను ఒకసారి ఇలాగ అమ్మ అందరు ముసుగు ఒక సభలో అందరూ ముసుగేసుకోమన్నా. ఒక ఆయన వచ్చి నాకు ముసుగేసాడు. ఇప్పుడు చేతులు ఎత్తాను 2 చేతులు ఎత్తాను. ఈ పాటకు అర్థం ఏంటంటే మోషే చేతులెత్తినంత కాలం జయం కలిగింది. ఈ సభల ద్వారా ముగింపు రోజున ఈ సభల ద్వారా యేసు క్రీస్తు నామంలో మనకు జయం వచ్చునుగాక, విజయం వచ్చునుగాక. రాబోతున్న అపజయాలు కీడులు యేసు అగ్నిలో కాలిపోనుగాక. గొప్ప జయము యేసే మనకిచ్చునుగాక. గట్టిగా చప్పట్లు వేస్తున్నాములో. కాబట్టి తెలుగు రాదు అసలు. ఆ విషయమే నాకు తెలియదు. చెప్పాలంటే కీర్తన 113:8 పెంట కుప్పల మీద నుండి దేనిలోనూ పైకెత్తేవాడు. 1:23 నుంచి 23 నుంచి ఏముంటుందంటే 26 నుంచి ఏముంటుందంటే లోకములో నీచుల్ని దరిద్రుల్ని ఎన్నికలేని వారిని దేవుడు ఎన్నుకున్నాడు. ఈ వాక్యం నాకు జరిగిపోతుంది. అప్పుడు కొత్తగా దేవుని నమ్ముకున్నాను. అసలు నాకు తెలుగు కూడా స్పష్టంగా రాదు. ఆయన ఎట్ట కూడా చదువుకున్నాను, పాస్టర్ అయ్యాను. ఇలాగ సేవకని చెప్పి వెళ్ళి ఒక బస్ స్టాండ్ దగ్గర నిలబడ్డాను. బాగానండి రాయ్ ఏనండి. బస్ స్టాండ్ దగ్గర నిలబడితే నాకు అప్పుడు బస్సు ఎక్కడ కూడా తెలియదమ్మా, ట్రైన్ ఎక్కడ కూడా తెలియదు. సరే నేను బస్ స్టాండ్ నిలబడ్డాను. నాకు చాలా ఆకలిగా ఉంది. ఎదురుగా ఆ బస్ స్టాండ్ ఎదురుగా పెద్ద హోటల్ ఉంది. ఆ హోటల్ మీద ఒక అక్షరం రాశారు, భోజనం రెడీగా ఉంది రారా అని రాసింది. మా కులంలో ఇప్పుడు కూడా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఇప్పుడు ఈ రోజు కూడా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ 2 కేజీలు రైస్ వండితే ఎంత అన్నం అయిందో అంత అన్నం తినేస్తారు. తింటారమ్మా, అంత తినే శక్తి అలా ఉంది. కానీ అంత పని చేస్తారు, చాలా పని చేస్తారు. అప్పుడు అలాగే నేను తినేవాడిని. భోజనం రెడీగా ఉందను కానీ నేను వెళ్ళాను. నాకు తెలియకుండా కింద కూర్చొని ఆ అబ్బాయి వచ్చాడు. పైన కూర్చోమన్నాడు. పైన కూర్చొని పెద్ద ఇస్తరాక్ కదా అది అరిటాకి అన్నం పెట్టి కర్రీస్ కోసం తెత్తకెళ్ళాడు. ఆయన కర్రీస్ తెచ్చే లోపల దీంట్లో అన్నం తినేసాడు. ఆయన వచ్చి ఆకుని చూశాడు. అన్నమేదన్న తినేసావు. కర్రీస్ పెట్టి అన్నం కోసం వెళ్ళాడు. వచ్చేసరికి అయ్యలేదు. ఆయనకు అర్థమైపోయి బక్కెడు సాంబారు బేజ అన్నం పెట్టి తినరా తాగరా ఇంకా రాకరా తినేసి ఇక వెళ్ళిపోతూ డబ్బులు ఎత్తాం. అందరికి వెళ్ళి నాకెందుకు డబ్బులు ఎత్తాను, నాకు డబ్బులు వెళ్ళి ధర్మప్రభులారా అన్నదాతలారా నా కడుపు నుండి అన్నం పెట్టారు, ఆ యేసయ్య దీవుతాడు అన్నాడు. అంటే నువ్వు డబ్బులే వన్నా, డబ్బులు ఏంటన్నంతే నలుగురు ఎత్తుకెళ్ళి, ఇప్పుడు మిషన్లు వచ్చినాయి, ఆడు మిషన్లు ఎక్కడ ఉన్నాయి, నలుగురు ఎత్తుకెళ్ళి 3 కేజీల మినపప్పుని రుద్దమన్నారు.
సరే ఆయన చెప్పాడు ఇదంతా నీదే, బాగా రుబ్బమన్నాడు, మెత్తగా రుబ్బమన్నాడు. సరే 2 గంటలు పట్టింది. 2 గంటలు రుబ్బేసరికి తిన్నదన్నం తగిపోయి మళ్ళీ ఆకలి స్టార్ట్ అయింది. ఏమి తినాలి అర్థం కాక ఆ పిండిని చూశాను. అంటే అమాయకత్వం నుంచి ప్రభు లేపుతున్నాడు. ఆ పిండిని చూశాను. ఆయన ఏమన్నాడు, ఇదంతా నీదే రుబ్బమన్నాడుగా. ఆహా అని చెప్పి దాన్ని స్టార్ట్ చేశాను ఇక తింటాం. ఆ అబ్బాయి నన్ను చూసి నా దగ్గరికి వచ్చాడు. ఈడు పిండి కూడా తినేతనాడు, ఈడు మనిషి కాదు జంతువు అని, ఇంకా ఉంటే వాటలు తినేస్తాడు. నన్ను నిర్దాక్షిణ్యం బట్టి గెంటేశాడు. కొత్తగా నేను బాంబే మీటింగ్ వెళ్తున్నా. ట్రైన్ ఎక్కాను, ఏసీ ట్రైన్, ఏసీ బోగి ఎక్కాను. నా బెర్త్లో కింద బెడ్షీటు, కప్పుకోటానికి బెడ్షీటు, దిండు కూడా ఇచ్చాడు. నేను అనుకున్నాను అవన్నీ నాయ అనుకొని ట్రైన్ దిగిన తర్వాత తెలియగా అమాయగా నాకేం తెలుసు, ట్రైన్ దిగేటప్పుడు కింద బెడ్షీటు, కప్పుకున్న బెడ్షీటు, దిండి మొత్తం మడత పెట్టుకొని కిందకి వెళ్ళిపోతున్నా. టీసీ వచ్చాడు. ఈ ఎవడి నా అన్న రూమ్లో తీసుకెళ్లి ముక్కు మీద గుద్దారు. నా అడ్రస్ ఆయన పిలుచుకొచ్చారు. ఆయనకు తెలియదని చెప్పి తీసుకెళ్ళారు. ఇంతటి అమాయకుడు. ఇంకోటి చెప్పనా, బస్సు ఎక్కాను. టిక్కెట్ తీసుకోవడం నాకు తెలియదు. టిక్కెట్ దక్కవి బస్సు కండక్టర్ గారు టిక్కెట్ అరిసి నా దగ్గరికి వచ్చి టిక్కెట్ అన్నాడు. టిక్కెట్ ఏంటన్నా అంతే, ఒక్క తనుదంత కింద పడ్డది. అమాయకుడు. అలాంటి అమాయకత్వం నుంచి కృంగిపోయిన నడవలేని నన్ను యేసు క్రీస్తు నామంలో లేచి నడిపించి ఈ రోజు భారతదేశం అంతా ప్రభు తిప్పుకున్నాడు. దేవుని స్తోత్రం. టైం చూడండి, ఇంకా ఉందా, అయిపోయిందా, అవుతుంది అన్నప్పుడు ఇలాగ నీకు ఇంటికాడ ఏం పని, నీకు దండం పెడతాను, నిన్నట్లాగా నిద్రపోమ్మా. దేవునికి స్తోత్రం. కానీ ఒక్కడ మాత్రం మాటిస్తున్నా అయ్యగారు, నేను దైవజనుని చూడాలన్నా ప్రేమించాలన్నా ఆయనకు సాటి చాలా ప్రేమిస్తాడు. ఈ రోజున నేను అర్ధాంతరం వెళ్ళిపోవడం నాకే బాధ, కానీ ఎంత ముఖ్యమైనటువంటి పని, కానీ చాలా దూరం అయిపోయింది. ఈ 2 రోజులు కూడా వేరే మీటింగ్ ఉన్నా సరే అయ్యగారి మాట కాదనకుండా నేను రావడం జరిగింది. ఈసారి మాత్రం నేను మళ్ళీ 2 రోజులు ఉంటాను. దేవునికి స్తోత్రం. ఈసారి వెళ్ళిపోతాను చెప్పను. చాలా మంది అయ్యగారిని నన్ను అడిగారు, అయ్యా మా ఇంటికి చిన్న ప్రారంభం చేయమని. మీ ఇళ్ళకి రాలేకపోయాను. ఈసారి వచ్చినప్పుడైతే ఖచ్చితంగా మీ ఇళ్ళకి వస్తాం. దేవునికి స్తోత్రం. అయ్యగారిని తీసుకొని అయ్యగారిని కలిసి మీ ఇళ్ళకి వచ్చే ప్రారంభం చేస్తాం. నేనన్నా దేవునికి స్తోత్రం. సరే, ఇంకా అక్కడ మాట చెప్పి మీకు ఇస్తాను. ఇప్పుడు రావాలా, తాడిపత్రి వస్తే అక్కడ బస్సు ఎక్కడ ఇవ్వదు. నీకు ఎంత ఆశ అమ్మ నా గురించి. ఒకరోజు నేను అదేంటి అడవిలో ఉన్నాను. యేసయ్య నాతో మాట్లాడుతున్నాడు, కుమారుడా నువ్వు ఒక్కడివే రక్షించబడి, నువ్వు ఒక్కడివే దేవుని నమ్మకం కాదు, కాబట్టి నీ జాతి కూడా రక్షించబడాలి, వాళ్ళు కూడా సేవకులు అవ్వాలి అని చెప్పి అమ్మా నాన్న లేని అనాథులైన పిల్లల్ని, అడవులో ఉన్న పిల్లల్ని తీసుకురమ్మన్నాడు. 2 నెలలు కష్టపడితే 250 మంది అనాథ పిల్లలు, ఇలాంటి చిన్న పిల్లల్ని ప్రభు ఇచ్చాడు. ప్రభు చెప్పాడు, వీళ్ళని తెలుగులో కాదు భాషలోని వాక్యం చెప్పి భారతదేశంలో అడవుల్లో పంపించి వాక్యం చెప్పించాలి. నేను వచ్చేసరికి ఎవరు కూడా నాకు వాక్యం తెలియదు అనకూడదు. అలాగ అడుగు మనుషులు కూడా వాక్యం నేర్చుకోవాలి, అలాగ చేపించమన్నాడు. ప్రభువా నేను బతకడమే కష్టం, మందిని నేను సాకాల, నా వల్ల కాదు, నేను చేయలేను. ప్రభు అన్నాడు, అంత స్టైల్ వద్దు, స్టిల్ వద్దు, నేను నీ పని ప్రార్థన చేయడమే నీ పని, కార్యం చేయడం నా పని. కాబట్టి నాన్న నువ్వు వెళ్ళమన్నా. ప్రార్థన చేసి
నానా 8 లారీలు కలప ఆ పిల్లలకు కావాల్సిన వస్త్రాలు, తిండి, ఆహార పదార్థాలు అన్నీ వచ్చేసి వాళ్ళే హాస్టల్ కట్టేశారు. నేను అడిగాను, ఎవరండి మీరని. వాళ్ళు అన్నారు, ఏం ఒక ఆయన పంపించాడు, వచ్చామయ్యా అని చెప్తున్నారు. కట్టేసి వెళ్ళిపోయారు. ఒక్కరోజు కూడా ఉపవాసం లేకుండా తృప్తిగా వారు భోజనం చేశారు. దేవునికి స్తోత్రం. ఆ పిల్లల గురించి నేను ఒక అద్భుతమైన ప్రార్థన నేర్చుకున్నాను వాళ్ళ గురించి. నేను అదేనండి, ఒకరోజు ఎందుకో తెలియదు కానీ 3 రాత్రులు 3 పగళ్ళు పిల్లలకు భోజనం లేదు, ఆహారం లేదు. అలాగ అన్నం లేదు, ఆహారం లేదు. అమ్మంటకు అమ్మలేదు, నానంటకు లానలేదు. వారు మమ్మల్ని అడిగితే కొడతామని భయం వేసో మమ్మల్ని అడగకుండా వాళ్ళే పాపం ఏడుస్తూ ఆకలి తట్టుకోలేక కొంత వాళ్ళకు అది మంచినీళ్ళు తాగుతూ కొందరు శ్రద్ధ పడిపోయారు. 3వ రోజు రాత్రి సాయంత్రం ఆ ప్రాంతంలో ఒక పాప నా దగ్గరకు వచ్చి, అబ్బా రిత్తన్ని గెదగలితే సావిడి జాంచగద్ది మేసుకొచ్చి, అబ్బా ఈ రాత్రి అంతా ప్రార్థన చేస్తే రేపు ఉదయం ఆహారం వస్తుందని దేవుడు నాకు చెప్పాడని చెప్పింది. సరే ప్రార్థన చేసి తెల్లారింది. ఉదయం 10, 11 అయిపోయింది. పిల్లలు అల్లడిపోతున్నారు. కొందరు పిల్లలు సోదపడిపోతున్నారు, ఆకలి తట్టుకోలేకపోతున్నారు, ఏడుస్తున్నారు. ఆ పాప వచ్చి, డాడీ అన్నం వచ్చేస్తుందంట, భోజనం గంట కొట్టమని. భోజనం గంట కొట్టమంటే మా దగ్గర ఒక గంటకి ఒక పని అన్నమాట. కొట్టేమన్నా విశ్వాసంతో భోజనం గంట కొట్టనని ఈ పిల్లలందరూ ఎక్కడి నుంచో ఆహారం వచ్చేసిందని పాపం వాళ్ళు శ్రోధ పడిపోయిన వారిని లేపుకొని ఆకలి తట్టుకొని వచ్చేసి ఎవరి ప్లేట్లు వాళ్ళు శుద్ధి చేసుకొని వరుసలో కూర్చొని ఖాళీ ప్లేట్ల మీద వారి కుడి చేయి ఎడం చేయి పెట్టుకొని వాళ్ళ కన్నీళ్లు ఆ ప్లేట్లు రాలుతా ఉన్నాయి. ఏడుస్తున్నారు. ఎలా గడుస్తున్నా తెలుసా? ఎదురుగా వాళ్ళ సొంత అమ్మ నాన్న ఉన్నట్టు, డాడీ యేసు డాడీ చచ్చిపోతాం డాడీ, ఆకలేస్తుంది డాడీ, ప్లీజ్ డాడీ అన్నం పెట్టు డాడీ, 3 రోజులు అన్నం తిని చచ్చిపోయేలాగా ఉన్నాను డాడీ అని ఏడుస్తుంటే నాకు చాలా బాధేసి బయటికి వెళ్ళి, ప్రభువా నాకు పయ్యోలు కిందలు ఎవరు లేరు, నువ్వు తప్ప నాకు ఎవరు లేరు, ఆకలితో అంతమంది పిల్లలు చచ్చిపోతే నీ నామానికి ఎంత అమ్మని, యేసు క్రీస్తు నామమున కడుపు నిండా అన్నం తినాలి, ఇంకెన్నడూ ఇలాంటి దృష్టిని చూడకూడదని నా కన్నీళ్లతో ఏడిశాను. ఇలాగ ప్రార్థన చేస్తుండగా మా ప్రార్థన ప్రభు ఆలకించాడు. భద్రాచల పట్టణంలో కమల కుమారి గారు కాంగ్రెస్ నాయకురాలు, ఆ రోజు ఎంపీయో మంత్రి తెలియదు, అంత గుర్తులేదు కానీ కాంగ్రెస్ నాయకురాలమ్మ, వాళ్ళ కొడుకు పెళ్ళైన వారం తర్వాత వాళ్ళ ఇంట్లో భోజనం ఏర్పాటు చేశారు. ఖరీదైన మనుషులు, డాక్టర్లకి, పోలీసు వారికి, సినిమా యాక్టర్లకి, లాయర్లకి, పోలీసు వారికి ఏర్పాటు చేసుకున్నారు. ఖరీదైన భోజనం ఏర్పాటు చేశారు. ఖరీదైన మనుషులు 400 మందికి. ఇంకో గంటలో భోజనం చేస్తామనగా ఆ మంత్రి గారి యొక్క మామగారు పెళ్లి కొడుకు చచ్చిపోయాడు. వాళ్ళ కులాచార ప్రకారంగా ఎవరైనా ఇంట్లో చచ్చిపోతే వండిన ఆహార పదార్థాలు పారేయాలంట ఆ గోదావరిలో. 3 వ్యాన్లు పిలిపించి 3 డ్రైవర్లు, అన్నులైన డ్రైవర్లు పిలిపించి ఆహారం తీసుకెళ్లి గోదావరిలో పాడేమని చెప్పగానే 3 డ్రైవర్లు వ్యానుల్లో గోదావరి ఒడ్డుకొచ్చి ఆ నీళ్ళల్లో పారేసే టైంలో పసిబిడ్డలు చేసిన కన్నీళ్లు ప్రార్థన, యేసు క్రీస్తు నామములో ఆ పసిబిడ్డలు చేసిన కన్నీళ్లు ప్రార్థన, నా దీన ప్రార్థన ప్రభు ఆలకించి పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అరే ఎంత అన్నం తీసుకెళ్ళి, ఎంత ఆహారం తీసుకెళ్ళి ఈ కాలంలో పాడేసే కంటే మీసాల గొప్ప చర్చి ఫాదరు 100 మంది అనాథ పిల్లలు ఉన్నారు, అడవి పిల్లలు, అక్కడ వాళ్ళకి ఇస్తే మనకు పుణ్యం వచ్చిందని 3 వ్యాన్లు ఆహారం హాస్టల్కి వచ్చేసింది. దేవునికి కన్నెలతో ఉన్న ఖాళీ ప్లేట్ నిండా ఖరీదైన భోజనం వచ్చేసింది. అంతకుముందు మేము తిన్న ఆహారం దొడ్డ బియ్యం, ఉడకని ఆహార పదార్థాలు, ఉప్పు కారం సరిగలిగిన ఆహారం. కానీ ఆ రోజున ఆహారం బాసుమతి రైస్ బియ్యం, వైట్ రైస్, కొబ్బరి అన్నం, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ, స్వీట్లు, ఫ్రూట్స్, చెప్పుకోలేనంత మా జీవితంలో ఎన్నడూ చూడని ఖరీదైన భోజనం చూశారు పిల్లలు. దేవుని చిన్నారి పిల్లలు ఆహారం చూడగానే వాళ్ళ కళ్ళు తెరిచి ఆహారం చూశారు. వాళ్ళు చిన్న చేతులతో ఆకలి 3 నుంచి ఆ పస్తులు ఉంది కాబట్టి కడుపు నిండా భోజనం చేశారు. దేవునికి స్తోత్రం. పడిపోయిన మమ్మల్ని, అడవిలో పడిపోయిన మమ్మల్ని కుడి చేయి పట్టుకొని
బలము లేని మమ్మల్ని యేసయ్య యేసుక్రీస్తు నామములో లేపేశాడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు నామములో దిక్కులేని అనాథ పిల్లలను దేవుడు పోషించాడు. ఇంతగా దేవుని దీవించాడు. ఈ 250 మంది పిల్లల్లో 150 మంది పిల్లలు ఇప్పుడు పాస్టర్లై అడవులు తిరుగుతూ ఉన్నారు. ఇంకొక 100 మంది రెడీగా ఉన్నారు మే నెలలో. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు! ఇదంతా వాళ్ళు ఎలా పోషించబడతారు తెలుసా? మీకు ఇచ్చిన పాటల షీట్లు, దాంట్లో ఉన్న చిన్న ఫోన్పే నెంబర్, ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేస్తుంటే చాలా మంది రైస్, చాలా మంది బట్టలు కట్టుకోమని. ఈ రోజున నాకు వచ్చే వారంలో నేను కానీ, నా భార్య కానీ, నా పిల్లలు కానీ, అనాథ పిల్లలు కానీ ఎప్పుడు షాపింగ్ వెళ్ళాలి. ఏ రోజు షాపింగ్ వెళ్ళి ఏం కొనుక్కోలేదు. మా స్థితి, మా పరిస్థితి అర్థం చేసుకున్న దేవుడు ఏ క్షణమును ఏమిస్తున్నాడో తెలియదు. దేవునికి స్తోత్రం. టయానికి అన్నీ చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నా వస్త్రాలు, బట్టలన్నీ వచ్చే వారం నాకు ఒక బట్టలు కావాలని ప్రార్థన చేశాను. ప్రభువా, నాకు ఒక కొత్త వైట్ డ్రెస్ కావాలి అని మనసులో ప్రార్థన చేసుకున్నా. మీ అయ్యగారు 1400 పెట్టి నాకు బట్టలు కొని ఇచ్చాడు. ఇప్పుడు దేవునికి స్తోత్రం. తెలియదు, ఇట్లాగే దేవుడిచ్చే సహాయం. దేవునికి స్తోత్రం. కాబట్టి దిక్కులే ఆయన చెప్తున్నాడు, మా దగ్గర వెండి బంగారం లేదు కానీ యేసుక్రీస్తు నామములో అన్ని మీకు జరుగుతాయి. మాకు జరిగించిన దేవుడు మీ అందరికి దేవుడు జరిగించునుగాక. మీ కుటుంబాన్ని ప్రభు ఆదుకొనుగాక. ఏ నామములో? యేసుక్రీస్తు నామములో అప్పులు తీరిపోవునుగాక, కష్టాలు తొలగిపోవునుగాక, శ్రమలు తొలగిపోవునుగాక. ముఖ్యంగా బాప్తీసు యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందుదురుగాక, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుదురుగాక. మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. మోకరించండి ఒకసారి. నా కోసం బాగా మీరు ప్రార్థన చేయండి. రాబోయే రోజుల్లో ఈ చుట్టుపక్కల తిరగలని ఆశ ఉంది. వచ్చి చాలా కాలమైంది. ప్రభు చిత్తమైతే ఈసారి సువార్త వాహనం తీసుకొని ఈ ప్రాంతానికి వస్తాను. మరి ఇక్కడ బెలూన్లో మా ఆత్మీయ కుమారుడు ఇమ్మానుయేల్ ఉన్నాడు. పాపం ఆయనకి చాలా బిజీగా ఉంది. చాలా పెద్ద పెద్ద అయ్యగారులు వచ్చారు ఇక్కడికి. వారిని చూసి నాకు చాలా సంతోషం ఉంది. మరి మా సాల్మన్, మా యొక్క సొలొమోన్ అయ్యగారి ద్వారా, అమ్మగారుల ద్వారా మిమ్మల్ని ఇలా కలుసుకునే భాగ్యం దేవుడిచ్చాడు. మరి రాత్రి నా ప్రయాణం కొరకు ఒక్కసారి మీ బైబిల్ మీ కుడి చేతితో పట్టుకొని పైకి లేపండి. నా జీవిత చరిత్ర ఒక సినిమాలాగా తీయబోతున్నాను. దేవుడు కనికరించి, దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్నిచ్చి, ఆయన సేవలో దేవుడు నన్ను బలంగా వాడుకున్నట్లు ఈ రోజు రాత్రి నా ప్రయాణంలో ప్రభు తోడేవండి. క్షేమంగా చేరవలసిన గమ్యస్థానానికి ప్రభు చేర్చినట్లు ఒక్క నిమిషం నా నిమిత్తం క్రీస్తు దాస్ అనబడి నా కొరకు మీకు ఇచ్చానుగా పాటల షీట్లు, అది మీ బైబిల్ పెట్టుకొని నా కొరకు ప్రార్థన చేయండి. ఒక్క నిమిషం గట్టిగా ప్రార్థన చేయండి నా కొరకు. నిన్న వచ్చాను, మీ అందరి కోసం ప్రార్థన చేశాను. గట్టిగా ప్రార్థన చేయండి. క్రీస్తు దాస్ అనబడిన సహోదరుని దీవించమని ప్రభువా కనికరించు. నీ బిడ్డలందరూ నా కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఎంత గొప్ప దేవుడు నాయన. ఒక్క నిమిషం నా కొరకు అయ్యగారు చిన్న ప్రార్థన చేస్తున్నారు. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మహాగణుడా, మహోన్నతుడా, మహత్యం గల దేవా, యేసు నామములో నిన్ను స్తుతించి గణపరుస్తున్నాం. ఈ రాత్రి కాల సమయంలో తొల్లమడుగు గ్రామంలో నీ మందిరములో, నీ సన్నిధానములో, నీ మందిరావరణములో చేరి నిన్ను స్తుతించే భాగ్యం ఇచ్చేందుకే స్తోత్రాలు. దాసుడు పెద్దలు క్రీస్తుదాస్ అయ్య గారిని సుదూర ప్రాంతం నుంచి మా మధ్యకు పిలిపించి నడిపించి అద్భుత రీతిగా నీ దాసుని ద్వారా మంచి వర్తమానము, మంచి సాక్ష్యము మాకు వినిపింపజేసినందుకై స్తోత్రాలు. నీ దాసుడు అయ్యగారు ప్రయాణమై వెళ్తుండగా క్షేమకరంగా నడిపించండి. ఆయన కుటుంబాన్ని దీవించండి, ఆయన సంఘాలను దీవించండి, ఆయన పరిచర్యను దీవించండి. ఆయన ఏర్పాటు చేసిన
మీరు ఆయన ద్వారా ఏర్పాటు చేసిన అనాథ శరణాలయాన్ని దీవించండి. ఆ పిల్లలందరినీ దీవించండి. దాసుడు ఏ ప్రాంతాలకు అడుగు పెడతాడో ఆ ప్రాంతాల్లో ఉత్సవము ఆత్మఫలము దయచేసి అనేకుల్ని రక్షణ రేపించండి. నేను ఈ మీటింగ్లో వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించి ఆశీర్వదించండి. ఎవరికైతే రక్షణ లేదు వారికి రక్షణ తెచ్చేసి దాసుడు సాల్మన్ బ్రదర్ని ఆయన కుటుంబాన్ని ఆయన పరిచయం దీవించి ఆశీర్వదించి సాల్మన్ బ్రదర్ ఇంకా బలమైన సామర్థ్యంగా వాడుకోమని, ఎక్కడైతే ఆరోగ్యంతో ఉన్నారో స్వస్థపరిచి నామానికి మహిమ తెచ్చుకోమని ప్రతి కుటుంబాలను పేరు పేరు దీవించి ఆశ్రయించి వారి కష్టార్జితం ఫలింపజేయండి. వారి గొర్రె మేకల మందలు దుక్కిడి ఎద్దులు పశువులు పక్షులు దీవించండి. వారి వ్యాపారాలు దీవించండి. వారి వాహనాలు దీవించండి. వారి చిన్నపిల్లలు చంటి పిల్లలు దీవించండి. వృద్ధులను దీవించండి. యవనస్తులకు మంచి ఉద్యోగాలు తెచ్చండి. చక్కని వివాహాలు జరిగించండి. ఈహపరసమ దివ్యాలతో ఆశీర్వాదాలు నింపి ఈ గ్రామంలోని వాళ్ళందరూ మందిరానికి వచ్చి రక్షించని, చుట్టూ గ్రామాల నుంచి వచ్చారు వాళ్ళందరికీ క్షేమం తెచ్చేసి అందరి ప్రయాణాలు తిరిగి క్షేమకరంగా నడిపించమని, నీ దాసుని క్షేమకరంగా వారి ప్రాంతాన్ని నడిపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని, మంచి ఆరోగ్యం తిప్పి నడిపించమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఈ సమయంలో అధ్యక్షుల వారు మరి సాల్మన్ అయ్య గారు, సొలొమన్ అయ్య గారు, అమ్మగారు, మేము దైవ సేవం కలిసి ఈ సభల కొరకు దాదాపుగా ₹1,00,000 పైగా ఖర్చు పెట్టుకొని ఈ సభల కోసం చాలా త్యాగం చేసినటువంటి మరి లూర్ది గారు, వారి సతీమణి గారు ఇక్కడికి రావాలని ప్రభుపేట కోరుకుంటున్నా. మీ ఇద్దరికి చిన్న ప్రార్థన చేయబోతున్నాను. రండి ప్లీజ్. అమ్మాయి అయితే మరి అమ్మ దగ్గర దైవజనులు ఒకసారి లెగిసి మరి వీరి తల మీద చేసి ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగును. ఇంత ఖర్చు పెట్టుకుంటున్న బిడ్డ ఈ సభలో ఒక్క ఆత్మ రక్షించబడితే ₹1,00,00,000 దేవుడికి వెలిగిస్తారు. దేవునికి స్తోత్రం. దైవ సేవకులు బైబిల్ వారి వైపు చూపించండి. ప్రభువానికి స్తోత్రాలు. కనికరించండి. ఎంత ప్రేరేపణించావయ్యా నీ కొరకయ్యా. చాలా సార్లు డబ్బులు చాలా వృధా ఖర్చు ఎన్నో పెట్టుంటాం మేము, కానీ దేవుని సేవ కొరకు మీటింగులు 2 రోజులు పెట్టి వచ్చిన వారందరికీ భోజనాలు ఏర్పాటు చేసిన ఈ కుటుంబాన్ని మీరు దీవించండి. అన్న వస్త్రాలకు ఏ లోటు లేకుండా సహాయం చేయండి. వారు చేస్తున్న జాబును దీవించండి. ఏ ప్రాబ్లం లేకుండా కాపాడు ప్రభు. నీ కృపలో వీరిని బలపరచు నాయనా. మరి అమ్మకు అద్భుతమైన స్వస్థత కలిగించిన దేవుడానికి స్తోత్రం నా ప్రభు. నీ కృపలో నీ బిడ్డలను బలపరచు. యేసు నామమున ఇలాంటి బిడ్డలు అనేకులు లేపుదువుగాక. యేసు నామమున ప్రార్థించి అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. అలాగే పాస్టర్ చార్లెస్ గారు కూడా ప్రార్థన చేస్తారు. వారి ఫ్యామిలీ ప్రత్యేకించిన ప్రార్థన. స్తోత్రం తండ్రి. మహోన్నతుడా యేసు నామములో ప్రార్థిస్తున్నాం. ఈ నామహిమార్థముగా ఈ గ్రామంలో సువార్త ప్రకటించడానికి ఈ కుటుంబాన్ని నిలబెట్టి సహకారం అందిస్తూ నడిపించిన విధానం పరిశోధిస్తున్నాం. ఎంతైతే ఖర్చు పెట్టుకున్నారో యేసుక్రీస్తు నామములో నూరంతలుగా వీరు ఆశ్రయించబడుదురుగాక. మంచి ఆరోగ్యము, ఆయుష్కాలం, బలము, శక్తి, దీర్ఘాయువుతో వీరు నింపబడుదురుగాక. తండ్రి కృప చూపించండి. నీ నామ మహిమార్థముగా వీరికి ఏదైతే కొరత ఉందో ఆ కొరతలన్నీ యేసు నామములో నీ నామ మహిమార్థంగా వీరికి అనుగ్రహించబడునుగాక. తండ్రి సాయం చేయండి. ఇంతవరకు నీ దాసులను మీ శిరసాటున మరుగుపరిచి అయ్యా మీరు వాడుకున్న విధానం బట్టి చూస్తున్నాం. ఎంతమంది అయితే వాక్య వర్తమానం విన్నారో ఈ నా మహిమార్థంగా ప్రభు ఫలింపజేసి అభివృద్ధి పరిచి రక్షించినట్టు వారికి క్షేమాగ్యం అనుగ్రహించి మీరు ఘనత పొందుకోమని, ఈ గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా నీకు మహిమకరంగా అయ్యా రక్షించబడి నీ సన్నిధిలో స్థిరపరిచి నా మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అయ్యా నీ నా మహిమార్థం ప్రభు మరి కీదాసాయి గారు నీ దాసులను తండ్రి ఇక్కడ వాడుకొని నాయన మరి విజయవాడకి వెళ్తుండగా క్షేమకరంగా ప్రయాణం గ్రహించండి. మీరు రాక ఆలస్యమైతే మేము మరొక్కసారి నీ సన్నిధిలో కూడుకొని మిమ్మల్ని ఆరాధించే భాగ్యం మాకు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకున్నాం తండ్రి. ఆమేన్.
ప్రార్థించిన దైవజనులకు వందనాలు. చప్పలు కూడా గట్టి ప్రేమ పడదాం. మరి లుర్దా ఫ్యామిలీ వారి కుటుంబం నిజంగా ఈ యొక్క మీటింగ్లకు 2 days ఎంతైతే ఖర్చు అవుతుందో అంత రెట్టింపు అనుగ్రహింపజేసి వారిని దేవుడు బలపరిచి ఆశీర్వదించును గాక. ఎంతో మరి వారి కష్టార్జితాన్ని సంపాదించుకొని నిజంగా ఈ రోజు దేవుని మందిరంలో ఖర్చు పెట్టారు. ఇక్కడ జరుగుతున్న ప్రతి కార్యక్రమానికి దేవుడు వారి ప్రేరేపణ కలిగజేశాడు. హల్లెలూయా. ఇంతకంటే మీటింగ్లు మరి ఎక్కువగా జరిగించుదురు గాక. చివరి ప్రార్థన ఆశీర్వాదం తీసుకుని మనం ముగించుకుందాం. ప్రత్యేకంగా మరి ప్రవీణ్ కుమార్ కీబోర్డ్ ప్లేయర్ వారికి ప్రత్యేకమైన వందనాలు. చప్పలు కూడా గట్టి ప్రవణాన్ని భయపడదాం. యాడికి నుంచి లైటింగ్ సిస్టమ్ అరేంజ్ చేసినటువంటి భాష వారి టీమ్ కు ప్రత్యేకమైన వందనాలు. మరి వర్తమానం అందించిన దైవసేనలకు కూడా వందనాలు. 2 రోజులు అద్భుత రీతిగా వర్తమానం అందించారు. మరి అలాగే దైవ సేవకులు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, సీనియర్ పాస్టర్స్ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. యూత్ మరి సంఘంలో నేను నమ్ముతున్న నిజంగా ఇక్కడ చాలా మంది కష్టపడి మేము రాకముందు అన్ని అరేంజ్ చేయడానికి కదా, యవనస్తులు ఎవరికి ఏది చెప్పినా వాళ్ళు కాదనుకోకుండా తప్పించుకోకుండా ఇక్కడే ఉండి పని చేస్తున్నారు. చెప్పకూడదు గట్టిగా హల్లెలూయా. వారు కూడా అందరికీ సంఘము, సంఘ పెద్దలు, మరి భోజన ఏర్పాట్లు, మరి స్త్రీలైన పురుషులైన మందిని క్లీన్ చేయడంలో అన్ని విషయాల్లో సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు. అబ్దుల్లాపురమా యాపురం, అబ్దుల్ కలాం, అబ్దుల్లాపురం, హల్లెలూయా. వారికి సంఘ బిడ్డలు కూడా ప్రత్యేకమైన వందనాలు. ఇంకే పల్లెల నుంచి వచ్చారయ్యా? అంతేనా? కొర్నేపల్లి నుంచి వచ్చిన విశ్వాసులు వచ్చారు. చేతులు గుడ్, దేవునికి మహిమ కలుగునుగా. వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. తిమ్మనాయనపేట సంఘ బిడ్డలకు కూడా ప్రత్యేకమైన వందనాలు. వెంకటాపురం యాడికి సంఘ విశ్వాసులు, వెంకటాపురం, ఈ చుట్టూ వెంకటాపల్లి వచ్చినటువంటి అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అగాపి మినిస్ట్రీస్ సంఘ విశ్వాసులకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. హల్లెలూయా. వెలుగు నుంచి వచ్చినటువంటి విశ్వాసులకు ప్రత్యేకమైన వందనాలు. ఎక్కడ చేతులు ఎత్తడానా? వచ్చారా? రైట్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని కూడా దీవించుదురు గాక. అందరికీ వందనాలు. భోజన కార్యక్రమం దయచేసి క్రమంగా రండి. దైవ సేవకులు 2వ రోజు కూడా ప్రార్థన చేస్తారు సింపుల్ గా. జస్ట్ ఈ రోజు కొత్తగా వచ్చింటారు కదా, అట్లా కాదు, జస్ట్ ఓకే. అందరి కోసం ఒకేసారి ప్రార్థన చేస్తారు. మరి 18 సంవత్సరాలు ముగించుకొని 19వ సంవత్సరంలో మనం ఈ పుట్టినరోజు చర్చ్ యానివర్సరీ జరుపుకుంటున్నాం. ఆమె చెప్పండి ఆమేన్. మరి ఇక రాబోతున్న రోజుల్లో కూడా వీటన్నిటి కొరకే మన మధ్యలో చివరి ప్రార్థన, ఆశీర్వాదం. చివరి ప్రార్థన స్టీవెన్ పాల్ గారు చేస్తారు. ఆశీర్వాదం దైవజనుడు క్రిస్ దాసయ్య గారు ఇస్తారు. చివరి ప్రార్థన చర్చ్ ఆన్వర్డ్స్ డే సంఘ బిడ్డలందరి కొరకు. దయచేసి అందరం లేచి నిలబడదాం. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో కార్యక్రమాన్ని ముగించుకుందాం. దయచేసి అందరు లేచి నిలబడండి, కళ్ళు మూసుకునండి. తిరిగి ఈ సమయంలో